హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్బీఐ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. ఇది పోస్ట్ వచ్చేసి మనకి ఆఫీస్ అటెండెంట్. అటెండెంట్ అంటే మనం జనరల్ బ్యాంక్లో కానీ లేకపోతే ఏదైనా స్టాఫ్ దాంట్లో అంటే ఏదైనా దాంట్లో మనము కంపేర్ చేసుకోవాలంటే మనకి ఇది క్లర్క్ కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, జనరల్గా మనం క్లర్క్ అంటేనే మనం తక్కువ అంటాము, బట్ ఇది క్లర్క్ కన్నా తక్కువ పోస్ట్. బట్ దీనికి శాలరీ అనేది చాలా హై ఉంటుంది. మనకి దట్టు మనకి పర్క్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, పర్క్స్ ఉంటాయి, బట్ అండ్ బేస్ శాలరీ బాగుంటుంది. మనకి వర్క్ ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో దీనికి ఏంటంటే మనకి క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్ ఉంటే చాలు. ఇంకోటి ఏంటంటే దీనికి గ్రాడ్యుయేషన్ అవ్వకూడదు. ఓకే, ఫర్ సపోజ్ మీకు 10th క్లాస్ అయ్యింది, ఎప్పుడైనా పర్వాలేదు. ఏజ్ క్రైటీరియా కూడా ఉంది. ఓకే, 18 to 25 years మధ్యలో ఉండాలన్నమాట. మనకి ఏజ్ క్రైటీరియా ఉంటుంది. అంటే ఎందుకు ఇవన్నీ అంటే మనకి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, ఎగ్జామ్కి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే మెయిన్లీ గ్రాడ్యుయేషన్ అసలు అవ్వకూడదు. మీకు అవినా కానీ ఇప్పుడు మీది గ్రాడ్యుయేషన్ అయింది అనుకోండి, అప్లై చేయడానికి అసలు ఉండదు. ఓకే, అప్లై చేసినా కానీ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో దొరికిపోతారు. ఓకే, సో దీనికి మనం ఇన్డెప్త్గా అసలు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఓవరాల్గా ఇవ్వండి. ఇక్కడ 572 ఉన్నాయి వేకెన్సీ. మనము ఇన్డెప్త్గా ఒకసారి చూద్దాం. ఓకే, నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయి, దీని బెనిఫిట్స్ ఏంటి ఇంకా అనేది ఒకసారి చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి ముందు మనకి ఏదైనా ఉంటే మనము అన్నీ ముందే సరి చేసుకోండి అని చెప్పి అంటున్నారు. అండ్ ఇది వచ్చేసి అప్లికేషన్ ఆన్లైన్, ఇది వచ్చేసి మనకి లింక్. ఓకే, ఎప్పుడు వరకు ఆన్లైన్ ఉంటుంది అనేది ఇక్కడ చూడండి. మనకి January 15 మనకి ఇది లింక్ అనేది ఓపెన్ అయింది. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి February 4 అనమాట. ఓకే, February 4th మనకి ఇది లాస్ట్ డేట్ అనమాట అప్లికేషన్కి. అండ్ మనకి టెస్ట్ వచ్చేసి ఇది ఫీ అనమాట. ఓకే, ఫీ కూడా సేమ్ February 4 వరకు. అండ్ టెస్ట్ వచ్చేసి మనకి February 28 అండ్ March 1 అంటే 2 days ఉంటుంది అనమాట. అండ్ ఎన్ని షిఫ్ట్స్ ఉంటాయి అనేది మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము. ఇక్కడ ఏంటంటే ఇంక ఇవేం లేవు. ఇవేంటంటే ఏదైనా హెల్ప్ డెస్క్. ఓకే, హెల్ప్ డెస్క్ లాంటిది. ఓకే, ఈ 5th మనకి చిన్న అంటే మొబైల్స్ ఏం తీసుకురాకూడదు, ఎలక్ట్రానిక్ డివైస్ ఏం తీసుకురాకూడదు అంటే ఎగ్జామ్కి. ఓకే అని చెప్తున్నారన్నమాట. అవన్నీ మనకి ప్రతి ఎగ్జామ్కి మనం చూస్తూనే ఉంటాం, పెద్ద ఇబ్బంది కాదు. ఇక్కడ వేకెన్సీ. ఓకే, ఇక్కడ ఒకసారి మనం ఇన్డెప్త్గా వేకెన్సీ చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. మనకి మీరు ఒకసారి చూసుకోండి. మీ ఆఫీసు అంటే దీనికి ఏంటంటే రీజనల్ ఆఫీసెస్ అంటాం మనం. వీటిని జనరల్గా మనం రీజనల్ ఆఫీసెస్ అంటే మనకి ఇది ఆర్బీఐ అంటే ఇది బ్యాంక్ కాదు, బ్యాంక్ అనమాట. అంటే దీనికి ఏంటంటే మనకి రీజనల్లో ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది అనమాట. లైక్ హైదరాబాద్కి వచ్చేసి రీజన్ అనమాట. మనకి ఆంధ్ర తెలంగాణకి కలిపి హైదరాబాద్ ఒక్కటే ఉంది మనకి రీజన్, అలాగనమాట. అండ్ బెంగళూరు, చెన్నై, ఓకే ఇట్లాంటి హెడ్ ఆఫీసెస్ అనమాట. దీన్ని అంటాం మనం రీజనల్ బ్రాంచెస్. హెడ్ ఆఫీస్ కాదు, రీజనల్ బ్రాంచెస్. హెడ్ ఆఫీస్ ముంబై. ఓకే, అది వేరు. బట్ ఇవేంటంటే మనకి రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి. మీరు ఒకసారి వేకెన్సీ చూసుకోవచ్చు. ఇక్కడ బ్రాకెట్లో కనపడుతుంది కదా, ఈ బ్రాకెట్లో మీనింగ్ ఏంటంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే లాస్ట్ ఇయర్ మిగిలిపోయినాయి. ఓకే, ఈ బ్రాకెట్లో కనపడేవన్నీ అక్కడక్కడ కనపడుతూ ఉన్నాయి చూడండి. ఈ లాస్ట్ ఇయర్ మిగిలిపోయినాయి పోస్టులు. ఓకే, ఇక్కడ చూడండి చెన్నైలో ఓబీసీకి 8 పోస్టులు మిగిలిపోయినాయి. ఓకే, సో కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఇంకా ఈ టెస్ట్ అనేది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఏ స్టేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ నేను హైదరాబాద్ పెట్టుకున్నాను అనుకోండి, నేను ఆంధ్రాలోనే ఎగ్జామ్ రాయొచ్చు అన్నట్టుగా మరి వీళ్ళు చెప్పారు. మరి చూద్దాం. ఓకే, మనకి అప్లికేషన్ పెట్టేటప్పుడు అర్థమైంది మనకి అది. చూద్దాము. ఇక్కడ ఇంకా ఇవన్నీ వాటికి రిజర్వేషన్కి సంబంధించి మీకు తెలుసు. ఓబీసీకి అంటే మనం ఎన్సీఎల్ ఒకటైతేనే ఎలిజిబుల్ ఉంటాము. అండ్ ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమినల్ లేయర్. అండ్ ఈడబ్ల్యూఎస్ అంటే వాళ్ళకి కొంత క్రైటీరియా ఉంటుంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. యూఆర్ అందరూ ఈడబ్ల్యూఎస్ కింద వస్తారు కొంతమంది. ఓకే, సో వాటికి సంబంధించి ఉంటుంది. ఇక్కడ
ఇక్కడ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఇవేం లేవు, నేను చెప్తాను ఏదైనా ఇంపార్టెంట్ అయితే. ఓకే, ఇవేంటంటే చెప్పే కదా, ఇక్కడ ఓబీసీ అంటే ఎన్సీఎల్ మాత్రమే అప్లై చేసుకోవాలి, వాళ్ళు మళ్ళీ తర్వాత రిజెక్ట్ చేస్తారు. సో వాటి గురించి చెప్తున్నారు, పెద్ద ఇబ్బంది కాదు. ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ గురించి వాళ్ళ యొక్క క్రైటీరియా, అంటే వాళ్ళకి ఒక లిస్ట్ ఉంటుంది అనమాట, యాక్ట్. ఓకే, మనకి 2016లో ఒక యాక్ట్ అనేది పాస్ చేశారు. సో దాంట్లో వాళ్ళు కింద వస్తారా లేదా, వస్తే వాళ్ళు దేని కింద వస్తారు. ఓకే, ఇట్లా ఉంటే వాళ్ళకి ఇట్లా ఓఏ అని ఓఎల్ అని ఓకే, ఇవన్నీ వాళ్ళకి తెలుసు, ఒకసారి చూసుకోండి. ఓకే, ఓకే, ఇవన్నీ గైడ్లైన్స్ అనమాట. మనకి ఇవి అవసరం లేదు జనరల్గా అయితే. నేను ఇంపార్టెంట్ అయితే ఏదైనా చెప్తా. ఇదిగోండి, ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చాడు చూడండి. ఓకే, ఇది ఏదో ఇప్పుడు మీరు ఇండియన్ అయితేనే కదా ఈ వీడియో చూసేది, ఇండియన్, నేపాల్, భూటాన్ లేకపోతే ఓకే ఇవన్నీ వద్దు. ఇదిగోండి, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గురించి చూద్దాం. ఏజ్ రిలాక్సేషన్ గురించి చెప్పే కదా, 18 నుంచి 25, దట్టు మళ్ళీ డిగ్రీ పాస్ అయ్యి ఉండకూడదు. ఓకే, సో కాంపిటీషన్ అసలు ఎంత తక్కువ ఉంటుందంటే, అప్లికేషన్లు ఫర్ సపోజ్ 10 lakh, ఓకే 10 lakh పడినా కూడా అసలు ఎగ్జామ్ ఉందనే తెలియదు వాళ్ళకి. ఓకే, బెస్ట్ నోటిఫికేషన్ మనకి, నేను రీసెంట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో దీనికి రీసెంట్ శాలరీ స్లిప్ కూడా పెట్టాను. దాంట్లో శాలరీ స్లిప్లో నేను ఇన్ హ్యాండ్ గ్రాస్ వచ్చేసి 32K వరకు ఉంది. నాట్ ఏ లెస్. ఓకే, తక్కువ శాలరీ అయితే కాదు ఇది. ఓకే, అండ్ మనకి అలయన్సెస్ ఉంటాయి, ఎవ్రీథింగ్. ఓకే, అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఇది ఎలాగంటే జనరల్గా మనకి 5 years వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇస్తారు, అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years వరకు, 28 years వరకు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏంటంటే 10 years ఉంటుంది. ఓకే, జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అంటే 13 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి, 15 years ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఇది మ్యాక్సిమం 40, ఇదేమో 38, ఇదేమో 35 అనమాట. ఓకే, మ్యాక్సిమం. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయ్యి అండ్ రిజర్వేషన్ ఉంటే, అంటే ఇవి ఓబీసీ ఎస్సీ ఎస్టీ అయితే, సో ఇట్లా అనేది ఉంటుంది అనమాట. అండ్ ఈఎస్ఎంకి తెలుసు కదా మీకు, మ్యాక్సిమం 50 years అనేవి దాటకూడదు. అండ్ వీడియో ఎవరైనా డైవర్స్డ్ ఉమెన్ కానీ ఉంటే కనుక అట్లాంటి వాళ్ళకి 35 years వరకు ఉంటుంది, 40 years ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. ఓకే, క్యాండిడేట్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సబ్జెక్ట్ ఓకే మ్యాక్సిమం 3 years. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైనా ఆర్బీఐలో వర్క్ చేస్తూ, అంటే దీనికన్నా చిన్న పోస్టు ఏదైనా ఉంటే, వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం 3 years వరకు వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉందని చెప్తున్నారు. ఏం లేదు అక్కడ. ఓకే, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నేను ఫస్ట్ కానీ చదువుతున్నాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th class అండి. అసలు ఎలా అంటే ఇక ఎట్లా చెప్పాలి, గ్రాడ్యుయేషన్ వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరు అప్లై చేయకూడదు, అంటే ఇక కాంపిటీషన్ ఉండదు అసలు. ఓకే, అసలు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, చక్కగా అప్లై చేసుకోవచ్చు. మీకు కనుక బేసిక్ వస్తే చాలు, చాలా పేపర్ ఈజీగా ఉంటుంది. ఓకే, ఈజీగా ఉంటుంది పేపరు, బాగా రాయొచ్చు. ఓకే, 10th class ఉంటే చాలు, మీరు డిగ్రీ అవ్వకూడదు. ఎవరైనా డిస్కంటిన్యూడ్ ఉంటారు కదా కొంతమంది. ఓకే, ఇదిగోండి, ఒకవేళ డిగ్రీ ఉన్నా కూడా, అంటే ఇది ఎవరంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎవరైనా ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు ఉంటారు, లైక్ ఇప్పుడు డిగ్రీ ఉన్నారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే రాదు కదా డిగ్రీ అనేది. అండ్ బీటెక్ ఉన్నారు, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఏం కాదు, ఎందుకంటే మనకి 2026 January 1st మనకి డిగ్రీ అనేది చేతికి రాకూడదు. ఓకే, అండ్ పీజీ అసలు డిగ్రీ లేదంటే పీజీ ఎలా చేస్తారండి. ఓకే, సేమ్ అంతే. ఇక ఎక్స్ కూడా సేమ్ ఎస్ఎస్సి 10th, 15 years డిఫెన్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. గ్రాడ్యుయేషన్ అనేది ఉండకూడదు, అంటే బయట ఉండకూడదు. అంటే మామూలుగా అయితే మన గ్రాడ్యుయేషన్ ఆర్మీ అంటే ఇందులో ఉంటాయి కదా, ఆర్మ్డ్ ఫోర్సెస్లో వాళ్ళు డిగ్రీ అక్కడ చేపిస్తారు. ఓకే, అవి అక్కడ కాకుండా బయట అనేది ఉండకూడదు అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏం లేదు ఇంకా. అండ్ ఇంకోటి ఏంటంటే ఎల్పిటి. ఓకే, ఎల్పిటి వీళ్ళు బాగా చూస్తారు, ఎందుకంటే రీజనల్ ఆఫీస్ అంటే ఇక అక్కడ నుంచి బయటికి రావడానికి ఉండదు మళ్ళీ. సో వీళ్ళు ఏంటంటే ఎల్పిటి గట్టిగా చూస్తారు. ఓకే, సో ఎల్పిటి మీరు ఏదైనా స్టేట్ అప్లై చేస్తే మీరు ఎల్పిటి డెఫినెట్లీ మీకు ఉంటుంది. సో దాన్ని బట్టి చూసుకొని అప్లై చేసుకోండి. ఇక్కడ ఒకసారి మనము ఈ సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఒక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, అండ్ ఎల్పిటి అనేది ఉంటుంది, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ ఒకసారి సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అంటే రీజనింగ్. ఓకే, 30 questions ఉంటాయి, 30 marksకి.
జనరల్ ఇంగ్లీష్ ఉంది 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అండ్ సేమ్ జనరల్ అవేర్నెస్ న్యూమరికల్ ఎబిలిటీ మొత్తం అంతే. ఓకే, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. నెగిటివ్ ఉంది. ఓకే, 1/4 నెగిటివ్ ఉంది. ప్రతి బిట్కి మీరు 0.25 మార్క్స్ పెనాల్టీ ఉంటుంది. అండ్ ఇక్కడ 90 మినిట్స్. ఓకే, అవతల పడేయచ్చు అండ్ ఒక నిద్ర కూడా వేయచ్చు వీలుంటే. అంటే జనరల్గా మనం చూస్తాం కదా ఆర్ఆర్బీ పేపర్స్, సేమ్ అలానే ఉంటుంది. ఆర్ఆర్బీ కన్నా నాకు తెలిసి ఇంకా తక్కువే ఉంటుంది. ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ కన్నా లెవెల్ తక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే కాంపిటీషన్ ఉండదు. ఓకే, ఎవ్రీథింగ్ అప్లై అయ్యింది ఇక్కడ. అండ్ ఇక్కడ ఎల్పిటి గురించి చెప్పే కదా, ఏదైనా ఆన్లైన్ టెస్ట్లో కనుక మీరు సెలెక్ట్ అయ్యారంటే మీకు ఎల్పిటి అనేది ఉంటుంది. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకునేది స్టేట్ కాదు, ఇక్కడ మనం జోన్ అనుకోవచ్చు. సో జోన్ బట్టి మీరు అప్లై చేసుకోండి. ఓకే, ఇంకంతే, ఇక్కడ దాని గురించే ఉంది. అండ్ మనకి ఇక్కడ రోల్ నెంబర్స్ అని ఇచ్చారు కదా, అదేంటంటే మనకి ఎగ్జామినేషన్ రిజల్ట్ అనేది మీ రోల్ నెంబర్స్ని బట్టి మీకు రిజల్ట్ అనేది ఇస్తారని చెప్పి రాశారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్, బయోమెట్రిక్ క్యాప్చర్ ఆర్ బై అదర్ మోడ్. ఓకే, ఏం లేదు, మీకు తెలిసిందే ఇవన్నీ. జనరల్ మనం ఎగ్జామ్కి వెళ్తూ ఉంటాము, సో పెద్ద ఇబ్బంది ఏం కాదు అది. అవన్నీ మీరు వాటి మీద కాకుండా కొంచెం ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. ఓకే, ఎగ్జామ్ సెంటర్ ఇది చూద్దాం ఒకసారి. ద ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ వెన్యూస్ అక్రాస్ ద మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా. ద టెంటేటివ్ లిస్ట్. ఓకే, ఇవేంటంటే ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీరు చూడండి ఇక్కడ లిస్ట్లో ఏమేమి ఉన్నాయో. ఓకే, అండ్ the bank however reserves the right to cancel any examination centers or some other centers depending upon the response administrative feasibility. ఓకే, వాళ్ళు ఏమంటున్నారంటే ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసే అథారిటీ అనేది ఉంది, లేకపోతే మార్చడానికి ఉంది అనేది వాళ్ళు అక్కడ పై అథారిటీని బట్టి చేస్తూ ఉన్నారు. బట్ అవన్నీ జరగవు. ఓకే, మ్యాక్సిమం నార్మల్గానే ఫ్లోతోనే వెళ్ళిపోతారు. ద క్యాండిడేట్స్ హ్యావ్ టు సెలెక్ట్ ద ఎగ్జామ్ సెంటర్ అకార్డింగ్ టు ద ఆఫీస్ ఈ అప్లైడ్ ఫర్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే మీరేంటంటే ఫర్ సపోజ్ కర్ణాటక అప్లై చేశారంటే కర్ణాటక వెళ్ళి రాయాలని అర్థం, దాని మీనింగ్. ఓకే, అక్కడికి వెళ్ళి ఆఫీస్ దగ్గరికి ఆఫీస్ ఏదైతే అప్లై చేస్తారో అక్కడికి వెళ్ళి రాయాలని అర్థము. రిజర్వ్ రైట్ టు అలాట్ ద క్యాండిడేట్ టు ఎనీ అదర్ స్టేట్ దాన్ షీ ఆప్టెడ్. అంటే క్యాండిడేట్ మే అలాటెడ్ ఏ సెంటర్ అవుట్ సైడ్ ద సెంటర్ ఆర్ యూటీ ఫర్ విచ్ వేకెన్సీ షీ ఈజ్ అప్లైయింగ్. ఓకే, ఏమన్నారంటే ఫర్ సపోజ్ మీకు కర్ణాటక అప్లై చేశారంటే వాళ్ళకి అథారిటీ ఉందంటున్నారు, మిమ్మల్ని ఏపీలో అయినా వేయచ్చు లేకపోతే మహారాష్ట్రలో అయినా వేయచ్చు అనే అథారిటీ ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఏంటంటే మీకు ఖర్చులకి ఏ డబ్బులు ఇవ్వరు అనేది ఈ 4th పాయింట్ చెప్తున్నారు. అంతే. ఇంకా పే స్కేల్ చూడండి, ఇక్కడ బేసిక్ పే స్కేల్ మనకి 24K ఉంది. ఓకే, నాట్ ఎన్ లెస్. ఓకే, తక్కువ అయితే కాదు ఇది. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ వితౌట్ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ కాకుండా మనకి ఓవరాల్గా యావరేజ్గా ఆఫీస్ అటెండెన్స్ అనేవాళ్ళు 46K పర్ మంత్ అంటున్నారు. బట్ అంత రావు, అందరికి తెలిసిన విషయమే. మనకి ఇదేంటంటే ఎక్స్పీరియన్స్ మీద అంత వస్తాయి. ఓకే, ఇది ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చారు కదా 53,550 అని. మనకి అవి ఎక్స్పీరియన్స్ మీద అట్లా పెరిగిద్ది తప్ప అది మ్యాక్సిమం శాలరీ. కొన్నాళ్ళు ఒక 10 years 15 years అయిన తర్వాత అట్లా వస్తుంది అనేది. అండ్ ఇక్కడ ఇది కూడా కాదు, మనం చూపించాం రీసెంట్గా 32.5K వరకు వస్తున్నాయి. ఓకే, మీరు న్యూగా జాయిన్ అయితే మాత్రం మీకు ఒక 25 మీద ఒక 30 దాకా వస్తాయి. ఓకే, 30K వరకు వస్తాయి. దట్టు అలవెన్సెస్ కూడా వస్తాయి. అండ్ ఇంకా ఇక్కడ అయితే చెప్తున్నా కదా, పెర్క్విసిట్స్ అంటే మనకి పర్క్స్ అనమాట. పర్క్స్ అంటాం కదా మనము, అంటే మనకి మెడికల్ ఫెసిలిటీస్, రియంబర్స్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్, రియంబర్స్మెంట్ ఆఫ్ కాస్ట్ టాస్కల్స్ అండ్ లెన్స్ అంటే మనకి సైట్ అదే ఇవి పెట్టుకుంటాం కదా, కళ్ళజోడు పెట్టుకుంటాం కదా మనం, వాటికి సంబంధించి ఏదైనా మీకు అయిందంటే మీరు బిల్ పెట్టుకుంటే మీకు డబ్బులు కూడా పడతాయి. ఓకే, నాలెడ్జ్ అప్డేషన్ అలవెన్స్. ఓకే, సో అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది మీకు. లైఫ్ ఇన్సూరెన్స్ ఇంకా ఓకే అన్నీ, వెహికల్ ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఈజ్ క్లాస్ 4 పోస్ట్ అండ్ ఇట్ డ్యూటీస్ అంటే ఈ వర్క్ డ్యూటీ గురించి ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తున్నారు. మీకు పీఈటీ అనేది ఒకటి ఉంటుంది, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫర్ SC ST OBC PWD క్యాండిడేట్స్కి. సో ఇది కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మీరు వదిలేయచ్చు. ఓకే, ఇక్కడ ఒకసారి మనం ఎగ్జామినేషన్ ఫీ చూద్దాం.
ఓకే. ఈ ఎగ్జామినేషన్ నాన్ రిఫండబుల్ అండి. మీరు ఒకసారి పే చేస్తే మళ్ళీ రిఫండ్ చేయడానికి ఉండదు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్‌కి ఏందంటే ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ వరకు ఉంటాయి. ఇక్కడ ఇంటిమేషన్ ఛార్జెస్ ఏంటంటే ₹50 ప్లస్ జీఎస్టీ 18% జీఎస్టీ. ఓకే. ఇక్కడ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి అప్లికేషన్ ఫీ కూడా ఉంటది. ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్. ఓకే. ఇక్కడ 50 అంటే 400 ఏమో అప్లికేషన్ ఫీ ప్లస్ ₹50 ఏమో ఇంటిమేషన్ ఛార్జెస్. ఈ 415 మీద 18% జీఎస్టీ కట్టాలి. ఓకే. ఇవి టోటల్ అయిద్ది. ఇక్కడ స్టాఫ్ మనం ఇందాక చెప్పాం కదా! 3 ఇయర్స్ వరకు వాళ్ళకి కూడా ఆహ్, ఎక్స్‌టెన్షన్ ఉంది. ఏజ్ ఎక్స్‌టెన్షన్ అనేది. వాళ్ళకి నిల్ అనమాట. ఓకే. వాళ్ళకి అమౌంట్ ఏం లేదు. ఏం పే చేయక్కర్లేదు. ఓకే. అంతే, ఇంకేం లేదు. ఇంకా నోటిఫికేషన్ గురించి చెప్పాలంటే ఏం లేదు. ఇది మీరు ఒకవేళ డిగ్రీ చేసి చూస్తున్నారు ఈ వీడియో అంటే, మీ బ్రదరు, కజిను, సిస్టరు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని. వాళ్ళకేందంటే కొంచెము నాలెడ్జ్ వస్తది. ఓకే. ఇట్లా ఉంటాయని, ఇట్లా వీటికి కూడా మనం అప్లై చేసుకోవచ్చని. ఓకే. అండ్ అంతే, ఇంకేం లేదు. ఇంకా ఇవన్నీ రిజిస్ట్రేషన్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్. ఓకే. ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది ఉందక్కడ. ఒకవేళ మీకు గనుక అప్లై ఎలా చేసుకోవాలో తెలియకపోతే మనం ఒక వీడియో అనేది చేద్దాము. బట్ అది అందరూ చూడరనేది నా ఉద్దేశం. ఒకవేళ మీకు కావాలంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ నేను చేస్తా. ఓకే. ఒక నంబర్ ఆఫ్ కామెంట్స్, అట్‌లీస్ట్ ఒక 10, 20 కామెంట్స్ అన్నా వస్తే దెన్ ఐ విల్ ట్రై టు మేక్ ఎ వీడియో ఆన్ ఇట్. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్‌లైన్ మోడ్. ఓకే. ఇవన్నీ ఇంక నార్మలే. ఇవన్నీ పెద్ద ఇదేం కాదు. ఓకే. అంత ఇంపార్టెంట్‌వి కాదు. మీకు మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ మొత్తం నేను చెప్పాను. ఓకే. ఎలా ఉంటది? ఏంటి? ఈ వర్క్ ప్రాసెస్ లేపోతే ఓకే. సో, ఒకసారి చూసుకోండి. మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇయన్నీ ఏం లేవిక. అంతా నార్మలే. యాహ్! దట్స్ ఇట్. ఇక ఇక్కడ ఒకసారి చూడండి. అప్లై చేసుకునేటప్పుడు ఇవన్నీ అప్లికేషన్ గురించి వస్తది. ఇవన్నీ ఒకవేళ మీకు కావాలంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. అప్లికేషన్ ఎలా పెట్టాలి దీనికనేది. దాన్ని బట్టి డెఫినెట్‌లీ మనం ఒక స్పెసిఫిక్ దాని మీద సెపరేట్ వీడియో అనేది ఒకటి చేద్దాము. అండ్ యాహ్! అంతే, ఇంకేం లేదు. ఇక్కడంతా నార్మలే. ఇక వీటికేమో డాక్యుమెంట్స్ లాగున్నాయి. ఇవేంటంటే మనకి సెలెక్ట్ అయిన తర్వాత మనము మన ఓబీసీయో లేపోతే ఎస్సీ, ఎస్టీయో వాటికి సంబంధించి మనం లేకపోతే మెడికల్ గురించి, ఓకే. వాటి గురించి మనకి డాక్యుమెంట్స్ అనమాట. ఇవన్నీ సెలెక్ట్ అయిన తర్వాత చూసుకోవచ్చు. సో, ఓకే. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఆఫ్ ద వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.